రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేసే వారందరికీ కూడా ముఖ్యమంత్రి మరో శుభవార్త అయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీలో ఇక అన్ని ఏసీ బస్సులే ఉండబోతున్నాయని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు, ఆర్టీసీలో ఇక అన్ని ఏసీ బస్సులే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నామని, భవిష్యత్తులో అంటే రానున్న రోజుల్లో ఆర్టీసీలో కేవలం ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సామాన్యుడికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని చేరువ చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. అనకాపల్లిలో జరిగిన సభలో ఆయన రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఏసీ బస్సుల్లో కేవలం డబ్బున్నవారు మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు. పేద ప్రజలు కూడా ఎంతో గౌరవంగా, హాయిగా ఏసీ బస్సుల్లో ప్రయాణించాలన్నదే తన కోరికని తెలిపారు. ఆ దిశగానే రాబోయే రోజుల్లో ఆర్టీసీలోని అన్ని సాధారణ బస్సు స్థానంలో ఏసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు కూడా నిర్మిస్తామని చెప్పారు. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5,000 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని వివరించారు. ఇప్పటి వరకు సుమారు 5.95 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వెల్లడించారు. ఆ పెట్టుబడులతో దాదాపు 4.76 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు లభించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.